బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వలా తహ్సబన్నల్లాహ గాఫిలన్ అమ్మా యఅమలుజ్జాలిమూన ఇన్నమా యుఅఖ్ఖిరుహుం లియౌమిన్ తష్ఖసు ఫీహిల్ అబ్సార్. ఓ ప్రవక్త, ఈ దుర్మార్గుల కార్యకలాపాల పట్ల అల్లా అజాగ్రత్తగా ఉన్నాడు అనుకోకు. ఆయన వారికి కనుగుడ్లు తేళ్లవేసే రోజు వరకు గడువు ఇస్తున్నాడు. మోతేనా ముఖనిరోతిం లా యర్తదు ఇలైహిం తర్ఫుహుం వాయిఫదతుం హవా. ఆ రోజు వారు తలలు పైకెత్తి పరిగెత్తుతూ ఉంటారు. వారి చూపులు వారి వైపు తిరిగి రావు. వారి హృదయాలలో శూన్యం ఆవరిస్తుంది. వాందిరిన్నాస యౌమా యాతిహిముల్ అదాబు ఫయఖూలుల్లదీన ظلموا రబ్బనా అఖిర్నా ఇల్లా అజలన్ ఖరీబిన్ నుజిబ్ దావతక వనత్తబిర్ రుసుల్ అవలం తకును అక్తంతుమ్ మిన్ కబ్లు మా లకుం మిన్ జవాల్. ఓ ప్రవక్త, శిక్ష పడే ఆ రోజు గురించి నీవు ప్రజలను హెచ్చరించు. ఆ రోజు దుర్మార్గులు, ప్రభు, నీ సందేశాన్ని స్వీకరించడానికి, నీ ప్రవక్తలను అనుసరించడానికి మాకు కాస్తంత గడువు నీవు అని అంటారు. సమాధానంగా సెలవేయబడుతుంది, ఏమిటి, మాకు వినాశనమన్నదే లేదు అని ఒట్టేసి మరీ చెప్పినది మీరు కాదా? వసకంతుం ఫీ మసాకినిల్లదీన ظلموا అన్ఫుసహుం వతబయ్యన లకుం కైఫ ఫఅల్నా బిహిం వదరబ్నా లకుముల్ అమ్సాల్. తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్న వారి ప్రదేశాలలోనే మీరు నివసించారు. మేము వారితో ఎలా వ్యవహరించామో కూడా మీకు తెలుసు. ఉదాహరణలతో సహా మేము మీకు విషయాన్ని వివరించాము. వఖద్ మకరూ మక్రహుం వఇందల్లాహి మక్రుహుం వఇన్ కాన మక్రుహుం లితజూల మిన్హుల్ జిబాల్. నిజానికి వారు పలు కుట్రలు పన్నారు. వారి కుట్రలనే అల్లాహ్ ముందు ఉన్నాయి. ఆ కుట్రలు కొండలను సైతం కదిలించేటటువంటివే. ఫలా తహ్సబన్నల్లాహ ముఖ్లిఫ వఅదిహి రుసులహు ఇన్నల్లాహ అజీజున్ ذو ఇంతికామ్. ఓ ప్రవక్త, అల్లాహ్ తన ప్రవక్తలకు చేసిన వాగ్దానానికి విరుద్ధంగా వివరిస్తాడని భావించకు. నిశ్చయంగా అల్లాహ్ శక్తిమంతుడు, ప్రతీకారం తీర్చుకోగలవాడు. యౌమ తుబద్దలుల్ అర్దు గైరల్ అర్ది వస్సమావాతు వబరజూ లిల్లాహిల్ వాహిదిల్ ఖహ్హార్. ఏ రోజున ఈ భూమి మరొక భూమిగా మారిపోతుందో, ఆకాశాలు కూడా మారిపోతాయో, అప్పుడు అందరూ ఏకేశ్వరుడు, రౌద్రుడు ఆయన అల్లాహ్ ముందు హాజరవుతారు. వదరల్ ముజ్రిమీన యౌమఇదిన్ ముకర్రనీన ఫిల్ అస్ఫాద్. ఆ రోజు అపరాధులు సంకెళ్లలో బంధించబడి ఉండడం నీవు చూస్తావు. సరాబీలు మిన్ ఖతిరానిన్ వతగ్షా వుజూహహుమున్ నార్. వారి దుస్తులు గంధకంతో తయారు చేయబడి ఉంటాయి. అగ్నిజ్వాలలు వారి ముఖాలను ఆవరించి ఉంటాయి. లియజ్జియల్లాహు కుల్ల నఫ్సిన్ మా కసబత్ ఇన్నల్లాహ సరీఉల్ హిసాబ్. అల్లాహ్ ప్రతి జీవికి తాను సంపాదించిన దాని ప్రతిఫలం ఇవ్వడానికి ఇదంతా ఏర్పరచబడింది. నిశ్చయంగా అల్లాహ్ చాలా వేగంగా లెక్క తీసుకుంటాడు. హాదా బలాగుల్ లిన్నాసి వలియుంజరు బిహి వలియఅలము అన్నమా హువ ఇలాహున్ వాహిద్ వలియదక్కర ఉలుల్ అల్బాబ్. ఇది ఈ ఖురాన్ మానవులకు సందేశవాహిని. దీని ద్వారా వారు హెచ్చరించబడాలని, అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవమని వారు తెలుసుకోవాలని, ఇంకా బుద్ధిజీవులు గుణపాఠం నేర్చుకోవాలని.